న్యూస్ తూర్పుగోదావరి జిల్లాలోని స్టాక్ పాయింట్ల ద్వారా ఉచిత ఇసుక పంపిణీ జరుగుతుంది. ఇసుక స్టాక్ పాయింట్ వద్దకు వచ్చిన లారీ, ట్రాక్టర్, మినీ ఆటోలో తీసుకుని వెళ్తున్నారు. ఇసుక తవ్వినందుకు లోడింగ్, స్టాక్ పాయింట్ వరకు తరలించినందుకు లేబర్, జీఎస్టీ ఛార్జీలను మాత్రమే నామమాత్రంగా వసూలు చేస్తున్నారు. ఇక ఉచిత ఇసుకకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి కూడా ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడం జరిగింది. అయితే జిల్లాలో ఉన్న 7 స్టాక్ పాయింట్ల నుంచి కూడా మొత్తం 3 లక్షల టన్నుల ఇసుక ఇక్కడ నిల్వ ఉండడం జరిగింది. అయితే 7 స్టాక్ పాయింట్ల నుంచి కూడా ఈరోజు విక్రయించడం జరుగుతుంది. అయితే ఉచిత ఇసుక పొందడానికి ఇప్పటికే లారీలన్నీ కూడా ఇక్కడ సిద్ధం కావడం జరిగింది. ఈ లారీలన్నీ కూడా బారులు తీరి ఇక్కడ ఇసుక పాయింట్ల దగ్గరకు అన్నీ కూడా చేరుకోవడం జరిగింది. అలాగే ఇసుక తవ్వినందుకు, లోడు చేసినందుకు, అలాగే స్టాక్ పాయింట్ వరకు కూడా తరలించినందుకు లేబరు, అలాగే జీఎస్టీలు కూడా చెల్లించవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి యూనిట్కి 88 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అంటే మొత్తం ఇవన్నీ కలిపి అలాగే 20 రూపాయల వరకు కూడా సేనరేజ్ కూడా వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అయితే సేనరేజ్ కింద వసూలు చేసే 20 రూపాయలు కూడా ఆయా స్థానిక సంస్థలకి అందించే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ చూసినట్లయితే టన్ను ఇసుక వచ్చేటప్పటికి 245 రూపాయలు పడుతూ ఉంటుంది. అలాగే లారీల్లో ఇసుకని ఎక్కడికి అంటే యూనిట్కి వచ్చేటప్పటికి ఇసుక 88 రూపాయలు మాత్రమే పడుతుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వచ్చి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 3 యూనిట్ల లారీకి సంబంధించి 1000 రూపాయల వరకు కూడా వసూలు చేయడం జరుగుతున్నది. అలాగే సగటున రోజుకు ఒక్కొక్క వినియోగదారుడికి కూడా 20 టన్నుల ఇసుక మాత్రమే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించారు. అలాగే ఇందుకు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ సమర్పించవలసి ఉంటుంది. దీంతో ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన షెడ్యూల్లోని అక్కడికి ఎవరైనా ఇసుక కోసం వచ్చినట్లయితే వాళ్ళకి ఇక్కడ తీసుకుని వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ కూడా చేసే విధంగా కల్పించడం జరిగింది. దాంతో ఏపీఎండిసి ద్వారాగా ఇక్కడ చూసినట్లయితే ఈ సిస్టమ్ ద్వారాగా ఇక్కడ పెట్టి ఇక్కడ ఈ అధికారులే ఇక్కడ వీళ్ళందరితోటి కూడా అమలు చేయడానికి సిద్ధం చేయడం జరిగింది. అయితే ఇక్కడ స్టాక్ పాయింట్ దగ్గరికి అంటే గోదావరిలో తవ్వి తీసుకుని వచ్చిన ఇసుకను ఇక్కడికి తీసుకుని వచ్చి స్టాక్ పాయింట్ల దగ్గరకి తరలించడం జరుగుతుంది. తరలించిన అనంతరం కూడా ఇక్కడ నుంచి ఈ ఇసుకను అంతటిని కూడా మొత్తం ఎవరికి వినియోగదారుడికి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. అలాగే ఇందులో ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోదని చెప్పి సేనరేజ్ కింద వసూలు చేసిన 88 రూపాయలు కూడా మండల పరిషత్తు, గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతి నెల కూడా జమ చేయనున్నారు. అలాగే నిల్వ కేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలాగా బ్యానర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా బ్యానర్లు అయితే ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు బ్యానర్లన్నీ కూడా తీసుకుని వచ్చి ఉండడం జరుగుతుంది. అలాగే ఇసుకకు ప్రజలు చెల్లించిన సొమ్మును కూడా ఆ ఖాతాలోనే జమ చేయాలని చెప్పి సూచించడం జరుగుతున్నది. అలాగే ప్రతి చోట కూడా చూసినట్లయితే పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు అనేది ఉండడం జరిగింది. గత ప్రభుత్వం గోదావరి వరదల నేపథ్యంలోనే ఇసుకనన్నీ కూడా స్టాక్ యార్డ్కి తరలించి పెద్ద ఎత్తున నిల్వలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే గోదావరికి మళ్ళీ వరదలు వస్తున్నాయి. ఈ వరదలు వచ్చే సమయంలోని గోదావరిలో ఇసుక తీయటానికి అనుమతులు అనేది ఉండవు, రద్దు చేస్తారు. ఇసుక రద్దు చేస్తారు. ఆ టైంలోని ఈ స్టాక్ పాయింట్ల నుంచే విక్రయించవలసిన పరిస్థితి ఏర్పడి ఉంటుంది. అయితే మొత్తం ఇక్కడ చూసినట్లయితే ఈ స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి మాత్రమే ఇక్కడ ఇసుకను విక్రయించవలసి ఉన్నందు కారణంగా ఇక్కడ ముందుగా స్టాక్ పాయింట్లో ఇక్కడికి ఇసుక నిల్వ చేయడానికి అధికారులు సన్నాహాలు చేయడం జరిగింది. ఇప్పటికే లారీలన్నీ కూడా స్టాక్ పాయింట్ వద్దకు చేరుకుంటున్నాయి. ఇంకా వినియోగదారులు ఎవరైనా వచ్చి తమ ఆధార్ కార్డు కానీ ఫోన్ నెంబరు కూడా ఇక్కడ ఇచ్చి సమర్పించి ఇక్కడ సంబంధించిన అధికారులు సూచించిన ధరను ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేసినట్లయితే వెంటనే ఇసుకని వాళ్ళ ఇంటికి చేరవేసే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.